హాయ్ హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎనిమీ. ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేస్తున్న మన వెరీ ఓన్ విశాల్ గారికి, ఆర్య గారికి స్వాగతం, సుస్వాగతం. చాలా కాలం తర్వాత ఇలా మీ ఇద్దరిని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. అండ్ మృణాల్ని ద బ్యూటిఫుల్, వెల్కమ్ టు ద ఈవెంట్. వావ్. సో ఎనిమీకి సంబంధించిన టీం అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారందరికీ హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎనిమీ. దీపావళి కానుకగా నవంబర్ 4th వరల్డ్ వైడ్ రిలీజ్ ఎనిమీ మూవీ. KLM Fashion Mall Keep Loving More presents Enemy pre-release event powered by Big C, Just Hab, Seven Seas Entertainments Limited. Associate sponsors Priya Gold Edible Oils, Vijeta Supermarket, Ushodaya Supermarket, and our media partners My Movie Bazaar and Brochill. Music is on Diva Music, and today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. And ఇవాళ ఇక్కడికి వచ్చేసిన వారందరితో పాటు టీవీలలో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా లైవ్గా వీక్షిస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద ఈవెంట్. TV9, NTV ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్. ఓకే, సో ఒక ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు ఎప్పుడు మంచి కథలే ఎంచుకునే హీరోలు అయితే ఖచ్చితంగా ఆ సినిమా మీద నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా ఎనిమీ అలా విశాల్ గారు, ఆర్య గారు చాలా కాలం తర్వాత కలిసి పనిచేస్తున్న సినిమా కాబట్టి నిజంగా తెలుగు ప్రేక్షకులకి కూడా వీళ్ళిద్దరూ సుపరిచితులు కూడా కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ విశాల్ గారి సబ్జెక్ట్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ వీలైతే ఇన్ఫర్మేటివ్గా మనకి ఉపయోగపడే కొన్ని పాయింట్స్ని కూడా చెప్తూ మెసేజ్ ద్వారా అందిస్తూ ఇంకొక పక్క ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటారు. ఇక ఆర్య గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. సార్పట్ట పరంపర అయితే అసలు మామూలుగా లేదు. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ కూడా అటు తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ సూపర్ సక్సెస్ అయింది. ఆయన నట విశ్వరూపం ఏంటో మనందరం చూసాం. సో ఈసారి ఎనిమీ, ఇంతకీ ఎవరి ఎనిమీ ఎందుకయ్యా అవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. కానీ వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము. అయితే ప్రత్యేకంగా అండ్ ముఖ్యంగా ఇవాళ మన ఈవెంట్ని ఒక గ్రేట్ పర్సన్ని తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ మన ఈవెంట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. విత్ ఎ వెరీ హార్ట్, వి రియల్లీ మిస్ యూ సార్. బేసిక్గా కన్నడ సూపర్ స్టార్, కన్నడ పవర్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ఆప్తులు. తెలుగు ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తిని మనందరం కోల్పోయాం ఇటీవలే. పునీత్ రాజ్ కుమార్ గారు ఫిజికల్గా మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఈ బాధాకరమైన సిట్యువేషన్లో ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయనకి జ్యోతి వెలిగించడం జరుగుతుంది. బట్ దానికంటే ముందు ఆయన చిత్రాల్ని ఒకసారి ఇప్పుడు వీడియో ద్వారా చూసి గుర్తు చేసుకుందాం, స్మరించుకుందాం. పునీత్ రాజ్ కుమార్ గారికి సంబంధించిన వీడియో ప్లీజ్. ఎంత మంచి నటుడో, అంతకంటే గొప్ప మనీషి పునీత్ రాజ్ కుమార్ గారు. మీరు మా మధ్య లేకపోవడం నిజంగా మా దురదృష్టం అని చెప్పాలి. ఇవాళ ఎనిమీ టీమ్ చేతుల మీదుగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ద టీమ్ ఆఫ్ ఎనిమీ. విశాల్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్య గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ రిక్వెస్టింగ్ మమతా మోహన్ దాస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. మృణాల్ని కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఎనిమీ చిత్ర ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆనంద్ శంకర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆనంద్ శంకర్ గారు. అండ్ సినిమాటోగ్రఫర్ ఆర్డి రాజశేఖర్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం.
రమణ గారు ప్లీజ్. విశాల్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే నేను మాట్లాడేప్పుడు ఇప్పుడు ఎలాగో సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడేసి థ్యాంక్ యూ సో మచ్. ఆర్య గారిని, విశాల్ గారిని సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్య గారిని, విశాల్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎల్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విశాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్లీజ్. అందరికీ నమస్తే. ఇవాళ వచ్చి ఈవెంట్ పెట్టుకోవాలా లేదా అని ఒక గిల్టీ కాన్షియస్ ఉండింది లాస్ట్ వరకు. ఎందుకంటే ఒక మంచి నటుడు మాత్రం కాదు, మంచి మిత్రుడు, మంచి
మనిషి మన మధ్యలో ఇవాళ లేదు అని ఒక విషయం ఇంకా ఊహించలేకపోతున్నాం. అంటే పునీత్ రాజ్ కుమార్ ఇస్ నో మోర్ అనేది చదివేటప్పుడు అయినా సరే, వినేటప్పుడైనా సరే ఇంకా ఏదో కళలోనూ అనేట్లుగా అనిపిస్తుంది. నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద లాస్. It is not just a loss for the film industry, but it is a big loss to the society and a big loss to his family and a big loss to everyone associated with him. పునీత్ లాంటి ఒక డౌన్ టు ఎర్త్ మనిషి వచ్చి నేను సినిమా ఇండస్ట్రీలో నేను చూడలేదు. నేను ఆయన ఇంట్లో కలిసినప్పుడు సరే, బయట కలిసినప్పుడు సరే ఒకేలా ఉండే మనిషి. మేకప్ వేసుకున్నా సరే, మేకప్ లేకపోయినా సరే ఒకేలా ఉండే మనిషి పునీత్ రాజ్ కుమార్. వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్స్ ఐవ్ కమ్ అక్రాస్. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఈ కఠినమైన సమయంలో వాళ్ళ కుటుంబంకి చెప్పాల్సిన ఒకే విషయం, దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్. పునీత్ వచ్చి మీరే చూశారు. ఇట్స్ అన్బిలీవబుల్. ఒక మనిషి ఇంత చేయగలుగుతాడా అనేది కష్టం. అంటే గవర్నమెంట్ చేశారని చెప్తే మనం నమ్ముతాం. బట్ ఒక మనిషి 1800 పిల్లలకి చదువు ఫ్రీగా ఇచ్చేది కాకుండా, ఆర్ఫనేజెస్ నడిపేది కాకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపేది కాకుండా, చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళలు డొనేట్ చేసేది, ఇదంతా తలుచుకున్నప్పుడు it is really we can't believe it. Still we are still reeling over the fact. We are still not able to digest the fact that Puneeth Rajkumar is no more. I AB చూసినప్పుడు సరే, like what a versatile actor we have lost. I think one of my remakes ఆయన చేసాడు అనుకుంటాను. Puneeth, wherever you are, our hearts are always calling out for you. ఇది నాకు తెలీదు, మనసారా అనిపించిన ఒక విషయం. ఇప్పుడు పునీత్ని చూసినప్పుడు సరే, పునీత్ని తలుచుకున్నప్పుడు సరే, 1800 పిల్లలు చదివిస్తున్నాడు కదా. నీ మిత్రుడిగా నేను నా వీలంత వరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నీ ఫౌండేషన్ కానీ నీకు సంబంధించిన ఫ్యామిలీ కానీ దే విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆ పిల్లలకి, ఆ 1800 పిల్లలకి నేను నెక్స్ట్ ఇయరు నేను నా తరపు నేను హామీస్తున్నాను, నేను చేసిస్తాను, నేను నడిపిస్తాను ఆ 1800 పిల్లలకి. there's nothing more to say. I'm really sorry Puneeth, ఈ సమయంలో ఇలాంటి ఒక ఫంక్షన్ పెట్టేది. బట్ yeah, you're still lingering in our mind and hearts. Arya garu, please. అందరికీ నమస్కారం. We really love you, sir. We miss you a lot. It's a great loss for everybody. I mean, it's a great loss personally, for the society, for the film industry. And I never met such a simple, humble superstar in my life. I have no words to say because today in the afternoon I saw one cartoon where Rajkumar sir and Puneeth sir is in the heaven, and his dad asking him, why so hurry, my son? It really broke me. I was in tears at least for an hour after that. I still couldn't come out of it. So this what has happened has not really sunk in. Still in shock and still not able to come out of it. But I know you're blessing us from there and you're in a better place. We miss you, sir. And can I request all of you to stand up for a minute in silence for him? Thank you.
థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ విశాల్ గారు, థ్యాంక్ యూ ఆర్య గారు. ఓకే, ఐ నో, ఇన్ఫ్యాక్ట్ వి ఆల్ నో, ఒక హెవీ నోట్తో, హెవీ హార్ట్తో మనం ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేశాము. పునీత్ రాజ్ కుమార్ సార్, మీ సినిమాలనే కాదు, మీ జ్ఞాపకాలని, మీ ఇన్స్పిరేషన్ని, మీరు చూపించిన దారిని, మీరు ఇచ్చిన ధైర్యాన్ని అన్నిటినో మనసును పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ పునీత్ రాజ్ కుమార్ సార్. వి లవ్ యూ ఆల్వేస్. ఓకే, సో మూవింగ్ ఆన్. ఎనిమీ మూవీ మీద కూడా పునీత్ రాజ్ కుమార్ గారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కానుకగా ఎనిమీ చిత్రం మన ముందుకు వచ్చేస్తుంది. సో విశాల్ గారు, ఆర్య గారు కలిసి నటించడం అనేది డెఫినెట్గా మనందరికీ మళ్ళీ ఒకసారి ఒక ఫీస్ట్. మళ్ళీ ఒకసారి అని ఎందుకన్నానో, వాడు వీడు లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులందరికీ అర్థమవుతుంది. నిజంగా వాళ్ళిద్దరి నట విశ్వరూపాన్ని మనం ఆ సినిమాలో చూసేసామని చెప్పాలి. అయితే ఈ సినిమా ఫుల్ కాంట్రాస్ట్గా అటు కథ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని కలిగించడానికి మరొకసారి వీళ్ళిద్దరి కొలాబరేషన్ జరిగింది. సో నవంబర్ 4న థియేటర్లో మూవీని చూడడానికి రెడీ అయిపోండి. సో మినీ స్టూడియో బ్యానర్పై ఎస్ వినోద్ కుమార్ గారు, నిర్మాతగా ఆనంద్ శంకర్ గారి దర్శకత్వంలో తమన్ గారి మ్యూజికల్ ఫిల్మ్గా మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది, ఎనిమీ. అండ్ ఎస్, విశాల్ గారు, ఆర్య గారితో పాటు మమతా మోహన్ దాస్ గారు, అఫ్ కోర్స్ మమతా గారు, నేను కాసేపు గుర్తుపట్టలేదు మిమ్మల్ని, ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మీరు. వీఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మ్యామ్. వెల్కమ్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ గద్దలకొండ గణేష్తో మృణాలిని ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు అండ్ చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో. వెల్కమ్ బ్యాక్ మృణాలిని, ఎనిమీ సినిమాతో. అండ్ అఫ్ కోర్స్ ఆనంద్ శంకర్ గారు ఎన్నో వండర్ఫుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్. అండ్ ఆర్డి రాజశేఖర్ గారు వెటరన్ సినిమాటోగ్రాఫర్, లెజెండరీ సినిమాటోగ్రాఫర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్ని అందించిన సినిమాటోగ్రాఫర్. సో వీళ్ళందరూ కలిసి ఇంత హై టెక్నికల్ వాల్యూస్తో, హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మనం ఏమన్నా తెలుసుకోవాలి అని అంటే, ఎప్పుడైనా సినిమా నుంచి మనకు వచ్చేది టీజరే కదా. సో అలా ఇవాళ మన ఈవెంట్ని కూడా టీజర్తో స్టార్ట్ చేసేద్దాము. ఎనిమీ టీజర్ని ఆన్ స్క్రీన్ వాచ్ చేసి ఎంజాయ్ చేద్దాం. టీజర్ ప్లీజ్. హై ఆక్టేన్ అండ్ హై ఇంటెన్స్, నువ్వా నేనా అన్నట్టు ఉంది నిజంగా విశాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్. వండర్ఫుల్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే, సో విశాల్ గారికి పరిచయం అవసరం లేదు, ఆర్య గారికి పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకి అన్ని అద్భుతమైన చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందిస్తూ అలరిస్తూనే ఉన్నారు కాబట్టి. సో అలాగే ఆర్య గారు వరుడు సినిమాతో ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ ఆ తర్వాత రాజారాణి సినిమాతో అలా సుస్థిరంగా నిలిచిపోయారు అనమాట మా హార్ట్స్లో. సార్ నేను ఇందాకే చూస్తున్నా, 2013లో రిలీజ్ అయిందంట రాజారాణి. అన్ని రోజులైందా అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఆ సినిమాని. సో అలాగే రీసెంట్గా సార్ పట్ట పరంపర అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ని ఫుల్ టు కట్టిపడేసింది సినిమా అని చెప్పాలి. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ అందరినీ బాగా ఆకట్టుకుంది. సో ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు కూడా అలాగే మ్యూజికల్ హిట్స్గానే నిలుస్తూ ఉంటాయి. మరి అలాంటి మ్యూజికల్ హిట్స్ నుంచి కొన్ని వండర్ఫుల్ సాంగ్స్ మీద ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయడానికి సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ సత్య మాస్టర్ డాన్స్ టీమ్ ఫర్ ఆర్య గారు's మెడ్లీ పర్ఫార్మెన్స్. That was wonderful, Satya Master Dance Team. Thank you so much for that energetic performance. KLM Fashion Mall Keep Loving More presents Enemy pre-release event powered by Big C, Just Hab, 7 Seas Entertainment and associate sponsors Priya Gold Edible Oil, Vijayta Supermarket, Ushodaya Supermarket, and our media partners My Movie Bazaar and Rochil. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and music is on Devo Music. Okay, so నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ జరుపుకుంటోంది ఎనిమీ మూవీ. అండ్ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి జరుపుకుంటున్నాము. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్స్ ద్వారా లైవ్గా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ఓకే, ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటే టీం మెంబర్స్ ఎవరైనా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా. సో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మనకు కనిపించబోతున్న రమణ గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ రమణ గారు ఆన్ స్టేజ్. I request Ramana garu on stage.
ఓకే, సో ఆయన ఇప్పుడే సైకిల్ ద్వారా నాకు చెప్పింది ఏమిటి అంటే ఐఎమ్ నాట్ ఇన్ మూవీ అని చెప్పారు. సార్ మేము మిమ్మల్ని స్టైల్ మూవీ నుంచి చూస్తూ ఉన్నాం కదా, సో మీ ఎంట్రీ మీ ప్రెజెన్స్ చూడగానే సినిమాలో చేసి ఉంటారనే ఫీలింగ్ అందరికీ వచ్చిందనమాట. బట్ ఎనీవేస్ ఐ థింక్ మీరు ఇక్కడ ఒక వెల్ విషర్ లాగా వచ్చారని విషయాలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఎస్, బట్ ఎస్ మీరు ఫ్రెండ్లీగా వచ్చినా ఎలా వచ్చినా ఆబ్వియస్గా యు ఆర్ ఇన్ ద team definitely. Yeah, I'm definitely so part of. I request you to convey your wishes to the team. మూవీ ఎనిమి మూవీ ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి ఈ మధ్య మూవీ చూశాను. ఐ గాట్ ది ఆపర్చునిటీ టు సీ ద మూవీ. ఎంటైర్ టీమ్ బెస్ట్ విషెస్ అండ్ 100% ఈ మూవీ వచ్చి ఈ దీపావళికి ఆంధ్ర తెలంగాణలో అందరూ ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసే టైప్లో ఉండే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ చేశారు. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐఎమ్ షూర్ it's going to be a big hit in Andhra as well as Tamil and next week హిందీలో కూడా రిలీజ్ అవబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్కి ఆయన గట్స్కి ఫస్ట్ నేను వచ్చి ఐ షుడ్ ఆయనకి ఇది చెప్పాలి నేను, ఎందుకంటే ఆయన ఇట్స్ అ హై బడ్జెట్ మూవీ. ఈ మూవీకి ఏం కావాలో ఎంత కావాలో అస్సలు ఆలోచించుకుంటా మొదటి రోజు నుంచి అంతా చేశారు. సో ఆయన గట్స్కి రిలీజ్కి కూడా ఆయన పోరాడింది, ఆయనతో కూడా నేను ఉన్నాను, నేను చూశాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి అక్కడ. అవన్నీ ఫేస్ చేసి మీ ముందుకి ఒక గ్రాండ్ పిక్చర్ తీసుకొచ్చాడు. సో ఐ షుడ్ ఆల్వేస్ కంగ్రాచులేట్ హెమ్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ రమణ గారు. బట్ చాలా కాలం అయింది మిమ్మల్ని వెండితెర పైన చూసి, ఏం జరుగుతుంది? చూస్తారు త్వరలో, తెలుగు సినిమానే చేస్తున్నాను, బాగుంది, ఇది వినడానికి బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ స్టేజ్. ఓకే, సో ఎనిమి సినిమాకి సంబంధించి టీజర్ చూసేసాము అండ్ ఆల్రెడీ తెలుగులో కొన్ని పాటలు రిలీజ్ అవ్వడం కూడా జరిగింది, లిరికల్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని సాంగ్స్కి కూడా. ఆబ్వియస్గా సాంగ్స్ ఇచ్చింది ఎవరు మరి? మన సెన్సేషనల్ తమన్ గారు. సో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గారు ఒక సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు అంటే ఆ సాంగ్స్ హిట్ అయి కూర్చోవాల్సిందే, అందులో డౌట్ లేదు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి పాటలు ఉన్నాయి, వాటిల్లో పడదే అనే పాట ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? ఓకే, సో కలర్ఫుల్ విజువల్స్ మాత్రం సాంగ్ని ఎలివేట్ చేసేసాయని చెప్పాలి. ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్ ఇస్ సో గుడ్ అండ్ సో వండర్ఫుల్. అండ్ ఎస్, సినిమాటోగ్రఫీ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్డి రాజశేఖర్ గారు చేశారు అంటే డెఫినెట్గా ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. గజనీ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. సో ఆర్డి రాజశేఖర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆర్డి రాజశేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడు చూసిన పాటే కాదు, మనం ఇందాక చూసిన టీజర్లో కూడా చూస్తే అర్థమవుతుంది విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నది. సో ప్లీజ్ రిక్వెస్టింగ్ రాజశేఖర్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. ఎస్టర్డే మార్నింగ్ విశాల్ సార్ మదర్ కాల్డ్ అప్. షీ టోల్డ్ మీ ఐ సీన్ ద ఫిలిం రాజశేఖర్. ఫిలిం లుక్ చాలా బాగుంది, fantastic film. Vishal sir looking beautiful. 2 enemies also so beautiful. Film will be definitely hit. She only given the first result. So I thought it is definitely film will be hit. Thank you very much. And then GK sir also, Vishal sir father also called up. He's also like the film. So everybody will be like the film, I thought. 2 enemies is sitting there. Looking like a friends, but in front of the camera, the real enemies, the action and all thing. I take it out the view front of them, see, definitely really the fight are really the friends. I don't know about that. After finish the fight, they're sitting and laughing like anything. Then immediately it go like a fight. So climax fight, it will be fabulous to watch. Actually, Mamta's there, beautiful character she did. Fantastic look. She's
And then she's a heroine. She's very good. You've seen the songs and everything, looking beautiful. Director is there. He given me and director is the third film. He knows what I thought. I know what he told. So the film will be definitely hit. I am also want a hit actually. Telugu people definitely will be like the film. Thank you very much. Thank you very much. Thank you so much, sir. Before you leave, one simple question, sir. Who is your enemy? He is my enemy. Yes. I'm my enemy. Why, I sir? have to consider another next film. No, so I am my enemy. Oh, okay. That was an intelligent answer. Okay, thank you so much, sir. ఓకే సో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాలోని ఇంకొక సాంగ్ వీడియోని కూడా ఆన్ స్క్రీన్ చూసేద్దాము. టుమ్ టుమ్ అని ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ రిలీజ్ చేశారు కదా, సో ఆ సాంగ్ చూసేద్దాం ఇప్పుడు. ఓకే, అమేజింగ్ డాన్స్ నంబర్. విశాల్ గారు అండ్ మృణాల్ని ఇద్దరు కుమ్మేశారనే చెప్పాలి. ఎనీవేస్, ఇవాళ ఈ ఈవెంట్కి స్పాన్సరర్స్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బ్రోచిల్ యాప్ షేర్ కొట్టు, స్టేటస్ పెట్టు. బ్రోచిల్ ఇప్పటి వరకు 2 కోట్ల డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుని 10 కోట్ల డౌన్లోడ్స్ వైపు పరుగులు పెడుతోంది. ఈ యాప్లో లిరికల్ సాంగ్స్, మూవీ డైలాగ్స్, బర్త్డే విషెస్, ఇంకా మరెన్నో వీడియోస్ ఒక్క క్లిక్లో మీ ఫోటోలతో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఇప్పటికే 8 మూవీ లిరికల్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లే స్టోర్లో బ్రోచిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యాక్చువల్లీ బ్రోచిల్ యాప్లో మన ఎనిమీ ప్రమోషన్స్ జోరు మీద జరుగుతున్నాయన్నమాట. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే కాంటెస్ట్లో పాల్గొవచ్చు, ఇలా ఈవెంట్స్కి రావచ్చు, సెలబ్రిటీస్ని కలవచ్చు, బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్. ఎనీవేస్, మూవింగ్ ఆన్. చూస్తున్నారు కదా మన కలర్ఫుల్ డ్రెస్సెస్లో టీం అయితే రెడీగా ఉన్నారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందించడానికి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా సత్య మాస్టర్ డ్యాన్స్ టీమ్ని ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి పిలవబోతున్నాను. అదేమిటి అంటే, ఆబ్వియస్గా ఇప్పుడే మనం వీడియో సాంగ్లో ఒక గ్లిమ్స్ చూసాం. విశాల్ గారు అంత ఎనర్జీతో స్టెప్పులు వేస్తూ ఉంటే మాలో కూడా ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఆయన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ పరంగా డ్యాన్స్ వేసే ఛాన్స్ కొన్ని సినిమాల్లోనే వస్తూ ఉంటుంది. సో అలా వేసినప్పుడల్లా ఆ సాంగ్స్, ఇలాంటి డ్యాన్స్ నెంబర్స్ హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి హిట్ సాంగ్స్ మీద డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికే సత్య మాస్టర్ డ్యాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సత్య మాస్టర్ డ్యాన్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎనిమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. అండ్ ఎనిమీ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ ద్వారా అర్థమవుతుంది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో నువ్వా నేనా అన్న పోటీ పడుతూ విశాల్ గారు అండ్ ఆర్య గారు మనకు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. అయితే విశాల్ గారిని, ఆర్య గారిని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిపి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకురావడానికి సాధ్యమైంది అంటే అది డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారి వల్లే అని చెప్పాలి. సో అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ఆనంద్ శంకర్ గారికి ఇప్పుడు వేదికపైకి స్వాగతం పలికేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు ఆన్ స్టేజ్. ఇరుముగన్ లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని అందించి హిట్ అందుకున్నారు. అలాగే మనకి తెలుగులో నోటా చిత్రం ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎనిమీ సినిమాతో దివాళీకి హిట్ అందుకోబోతున్న డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారికి హార్డీ వెల్కమ్ టు యూ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ దీవాళికి మా సినిమా ఎనిమీ మీ ముందు వస్తుంది. ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా, దానిపాటు ఒక మంచి కథ కూడా ఉంది. అందరికీ నచ్చుతుందని మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీ అందరూ ఎనిమీ సినిమా థియేటర్లో ఈ సినిమాకి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో బేసిక్లీ let me come to the easier part, which is English. So my wife is Telugu. She wrote 4 lines and sent it to me. I think I started it out well and then it went wrong. But how was it? Did it sound fine? Like, was the pronunciation completely off, or Vishal sir will be able to tell me? Manageable. Next movie, some dubbing, something you'll call me. Okay. Okay, anyway. So nice to meet you all here. It's a nice feeling to be here and, majorly a Tamil film with Vishal sir and Arya. The reception that we are getting here and Vishal sir and Arya's response here is amazing. So it feels great for me to come to another state and, be welcomed so beautifully. Like even when we go out, there's so many people that are coming and talking to me saying, the teaser's looking great, the trailer's looking great. So what we think generally is only like, within the state people are watching, but now all over India,
people are watching all content, and it feels nice that that's being appreciated. So I'd like to talk about my team. We've put in a lot of hard work, mainly during this COVID, when things kept pushing and things got delayed. Everybody worked hard, with social distancing and mask and, a lot of travel restrictions and all that. We still pulled off a film which was completely shot abroad, which I feel is great. I first want to thank my producer, Vinod, who made this whole thing possible, because every film has a restricted budget, and that too when it comes to COVID and a lot of these other problems, things become even tougher. So he didn't care about all that. He pushed and he made us do what we wanted to do. So the script couldn't have come out into a better film than this if not for Vinod and Mamta. So I'd like to say that initially when I had the script in mind, I mentioned to few people in the film industry that are close to me. I said, I think it'll be fantastic if someone like Mamta can do this role. And the first thing I got is, oh, she's very selective about scripts. You need to completely convince her. You need to go and try. We're not sure that she'd be able to do it. I said, I'll give it a shot. And that's when I spoke to her. So she loved the script. I think she liked the role that she was playing, and she said she'll do it. And I've never worked with her before. So when we shot the movie, I was like, I've seen her work before, but, when I saw her on set and, the way she is super presentable, she's got a great screen presence, and she can, act so well, she can speak Tamil so well, and she's looking amazing. I was like, whoa, where was this person? Why am I not seeing her in Tamil a lot? I would personally want to see you a lot in Tamil also. Please, bless us with more movies in Tamil. People over there would love your work. Okay, so we really enjoyed working together. Thank you so much for being part of this movie. Mrinalini, I spoke to her, like I said, we wanted, I'm so sorry, once again. So we wanted a really nice, young, new person in Tamil. She's done a film in Telugu, which you guys would have watched. And she plays a medicine student in Singapore. So I called her, I said, we have this nice, happy role, a lot of scenes with Vishal sir and all that. She was on board, and she came in and all. What I was truly surprised with her was I knew that because from her TikTok videos and all, we know that she can act. You know what I'm saying? I've seen a lot of TikTok videos and all, she does all those cute things and she acts and all that. And I saw that, and that was there's not a better audition tape than TikTok videos, you know what I'm saying? So there's complete, I got all the auditions out of that. But she can dance. You saw that I never knew. Suddenly she's dancing so well and all. I was okay, now I've got double bonus. Someone who looks nice, who can dance, who can act also. So that is very good for Tamil cinema. RD sir, he's actually, I think when I say cinema, in terms of technicians, he's the complete pillar of support. The first film that we started, he's only worked with me. And me and him have a great rapport. It'll almost be there'll be times where I'll just have to look at him, he'll look at me, and we'll know what we're going to do. That's what he also mentioned. It doesn't have to be only about the shots, even about what lunch we're going to have. Okay, this evening we're going shopping. Even those kind of things, we'll be able to just look at each other and he'll understand, okay, we're doing that. So we have a great rapport, and I think he's done a brilliant job. Even Irumugan Inkokudu that came out here was appreciated a lot for its visual quality. I think Enemy will be above that also. He made sure that every single frame looks great. And when you see the final picture, in cinemas, you'll definitely love it. So thank you, RD sir, for showing the film in a big scale. And Arya sir, Vishal sir. So Arya sir he's super close to me, just like Vishal sir. We have a great bond and everything. And in this film, see, basically what I want to say is generally I think it's in Telugu also, now some films are coming. With two actors acting together. It's not very common in the South. It's common in Bollywood, but it's not common in South. So now, even now I'm saying, Rajamouli Garu, he's doing RRR. So to that extent, it's happening. In Tamil, it doesn't happen often at all. So I'm very happy that two actors are actually, they've okayed the script and they've come on board to share screen space and do this. So, that takes the hype to a different level when both of them are acting together. So I think this is a super welcome change, just like RRR is happening. Vishal sir and Arya coming forward to do together is amazing.
So I'm very happy. I'll have to thank both of them for being, okay with this. I think them being best friends off screen helped a lot. Like, my shoot was very, very comfortable. So when off screen, they'll be like very good friends. And when it comes to on screen, they'll be super competitive with each other. If one person is performing one stunt, somebody will try to, Vishal sir will try to do better, Arya will try to do better. So that will keep happening. All that I have to do is just roam around and keep the camera, like happily shoot whatever I want. So I kept getting whatever I wanted. So it was an amazing experience working with both of them. And another thing is, see, when it comes to action and all, when you see the climax of this movie, I think you'll appreciate that a lot. So when it comes to action, you'll usually have actors who, act the stunt out, and there'll be other stuntmen who do other things. Here, my thing is, I got two actors who work as stuntmen also, which is very surprising, because both of them like got in, they used to do all the shots. Vishal sir will break one glass, Arya will go and break another glass, and then Vishal will go and fall from a car, Arya will jump from all those things will be there in the movie. They keep competing with each other, doing stunts just like stuntmen, and they don't have any hesitation to any kind of shots, and they're ready to take the risk. In fact, I was the one, if Arya sir, if he remembers, I was the one who said, I think you shouldn't do it. And he was like, no, I'll do it. Then Vishal sir was like, then I'll also do it. And both of them were doing that. So thank you so much for being part of this film, and both of you together making this film really big. So this is a very important film for me, because it's a really nice commercial film. We are trying to cater to all kinds of audience, not just all age groups, also all states, because this film is releasing in Tamil, this film is releasing in Telugu, in Kannada also, he just told me, in Malayalam and in Hindi. So which is big, and tomorrow when it comes to an OTT, nobody knows what the reach, anybody from anywhere can watch it on subtitles. So I think we've tried our best to cater to all the audience, and I hope you all go to the theater and enjoy it. There are people who are not here. Ramanana is here, Vishal sir's friend. Like, we've always been, talking and discussing about the films. Even recently when he saw the film, there are two things he told me. I've seen the film 100 times at edit. Those two things he told me made sense. So I went and made a small change. So, all that is a lot of contribution for the movie. There are technicians who are not here, like my editor, my music director, Sam, Taman is not available today. All those people, all the people that worked in the film, they've put in their best effort possible. So I think the film has come out really well. Please watch it, and thank you for coming here. Thank you. Thank you. Anand Shankar garu, please. How do you want to ask me? Don't worry, sir. Telugu only those 4 lines I practiced. నేను యాక్చువల్లీ ఈయన తెలుగులో స్టార్ట్ చేస్తే ఏంటి నోట అప్పుడు నేర్చుకున్న తెలుగు ఇంకా గుర్తుందా అని అనుకున్నాను. Where I will speak in English. Vijay Deverakonda will speak only in English. To you all he'll act and he'll speak in Telugu. All other people he'll speak in English only. So I communicated so easily. We are glad that you started in Telugu so wonderfully. But let us know something about this, Enemy movie. Who is Enemy for who? Vishal garu, Arya garu's enemy. Vishal's enemy is Arya. So in between then both of them, if you keep the title enemy, it will be perfect. Oh, then who is your enemy on sets? Who is my enemy on set? This time, so usually, okay, everybody will say producer is enemy, all that. But my producer is a friend, unfortunately. I think we have a friend-enemy relationship only. But what I like about Vinod, when he speaks, you'll think he's your enemy. Okay. But he's actually very pure-hearted. He's a friend. ఓహో మాటలు కఠినంగా ఉంటాయి బట్ గుడ్ ఎట్ హార్ట్ అన్నమాట. Very good. Even if he shouts, if he screams at people, you know very well that his character is like that. Okay. But he's a very, very nice person, gem of a person. So tomorrow, if somebody ends up in a fight with Vinod, it's very much possible. Easily you can have a fight with Vinod. He'll get pissed off with you. But you have to know that he'll end up being your friend. That's all. ఓకే, అయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ స్టేజ్ పైన. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. విష్ యూ గుడ్ లక్. Thank you so much. Thank you. ఓకే, సో మరికొంతమంది టీం మెంబర్స్తో మాట్లాడదాము. ఇంకొక సాంగ్ కూడా ఉంది, చూద్దాము. బట్ దానికంటే ముందు ఇందాక నేను బ్రోచిల్ యాప్ గురించి చెప్పాను కదా, ఒక క్విక్ వీడియో బ్రోచిల్ యాప్ గురించి చూసేద్దాం. సో చాలా సింపుల్గా బ్రోచిల్ యాప్లో మనం సినిమాని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట, అది మ్యాటర్. ఓకే, సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ఎనిమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బిగ్ సి,
Just Have, Seven Seas Entertainments, and our associate sponsors Priya Gold Edible Oils, Vijeta Supermarket and Ushodaya Supermarket, are our media partners My Movie Bazaar and Brochill. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and music is on Divo Music. Okay, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి తమన్ గారు అందించిన సాంగ్స్లో ఇంకా ఒక్క వండర్ఫుల్ సాంగ్ని కూడా చూసేద్దాము ఆన్ స్క్రీన్. లిటిల్ ఇండియా సాంగ్, దీనికి కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? ఓకే, సో విశాల్ గారు అండ్ ఆర్య గారు లాంటి హీరోస్ని ఇద్దరిని ఒక చోటికి చేర్చి ఒక ప్రాజెక్ట్ తీసి ఇంత మంచి యాక్షన్ థ్రిల్లర్గా ఇంత మంచి సీక్వెన్సెస్ని ఇంత భారీ చిత్రాన్ని నిర్మించాలి అంటే నిజంగా దానికి చాలా డెడికేషన్ అండ్ ప్యాషన్ అవసరం. సో అలా ఈ ఎనిమి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ కుమార్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం వేదిక పైకి. లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ గారు ఆన్ స్టేజ్. Good evening to all. Andariku namaskara. I will speak Telugu next year for when I come here for a project with a project again for the same event. I thank all the press media, visual media, and all social media friends who have presented here, and they all are supporting this film ever since the first look is released. And I request all of you to give the same support till the end of its release and its successful run. And I sincerely thank the industry who gave me a lot of success previously, and for that all the media was a huge support to me so far. And for this project I want to thank all of my actors, the technicians, and whoever worked hard behind this project. Each and every one of them, I thank everyone a lot from my heart, because we shot this film in a very difficult situation, and this was one of the first film we shot from Tamil industry. This was one of the best, big film we shot after the first pandemic. So it was very tough for us to shoot this film in Dubai. This screenplay was demanding overseas location. So initially we find hard to search for a place and to take the shooting to that location. And we managed to find Dubai as a suitable place. As knowingly or unknowingly we kept enemy as a title, but we had a few enemies from the beginning, and one was the pandemic, and the other one was few people who associated with this film initially. For an example, a line producer in Dubai, he made our life miserable, and then we met a professional team. I thank to her, Mini Sharma. I thank to her for her service and cooperation to manage to conduct the shoot well in Dubai. And I take this opportunity to thank her. And yeah, there is nothing much to say. Hope you all guys, all the media personalities will support the film how they are supporting so far. Thank you so much, and thank everyone again. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ నేను అడగకుండానే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసినట్టుంది, హూ ఈజ్ యువర్ ఎనిమీ అన్నదానికి. ఆయనే స్పీచ్లో ఆన్సర్ కూడా చెప్పేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు. ఓకే, సో ఇందాకటి వరకు మనం పాటలన్నీ చూస్తూ వచ్చాము, తమన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉందో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. శామ్ సిఎస్ గారు ఈ చిత్రానికి అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం జరిగింది. రేపొద్దున ఆ విజువల్స్తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు థియేటర్ ఎక్స్పీరియన్స్ November 4th దివాళీ రోజు ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎనిమీ మూవీ ట్రైలర్ వాచ్ చేద్దామా? కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు నిజంగానే పర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం
విశాల్ గారు, ఆర్య గారు ఒకరినొకరు ఎనిమిగానే చూసుకున్నారని అనిపిస్తోంది. ఆ రేంజ్లో పోటీ కనిపిస్తోంది అక్కడ స్క్రీన్ పైన. ఓకే, సో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేసిన మన బ్యూటిఫుల్ మమతా మోహన్ దాస్ గారిని ఇప్పుడు వేదిక పైకి పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ మమతా మోహన్ దాస్ గారు ఆన్ స్టేజ్. ఆవిడ ఒక స్క్రిప్ట్ని, సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా ఆ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటేనే ఆవిడ మన ముందుకు వస్తారు. సో ఈ సినిమాలో కూడా ఆవిడ రోల్ అంత అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతుంది. సో మమతా గారితో పాటు ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ మృణాల్ని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఎనిమీ మూవీలోని ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్. వెల్కమ్ మృణాల్ని. రిక్వెస్టింగ్ మమతా గారు టు స్పీక్. A very good evening to all of you. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరం తర్వాత నేను ఇక్కడ ఒక తెలుగు వేదిలో వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. 10 years అయింది కదా, సో బికాస్ ఆఫ్ దాట్ ఎక్కువ తెలుగు మర్చిపోయాను. ఎందుకంటే చాలా ఫ్రెండ్స్తోని చాలా సంవత్సరం నుంచి అవుట్ ఆఫ్ టచ్ అయింది. సో ప్లీజ్ పార్డన్ మీ ఇఫ్ ఐ డోంట్ కంటిన్యూ స్పీకింగ్ ఇన్ తెలుగు. We started this evening, by paying our condolences to Puneeth. Puneeth, I have known him for a very, very long time. In fact, cinema lo vachina munde. I know him right from the time I was in university. I've had a very brief interaction with him at that time, but we had I had a very brief interaction with him after I entered cinema. So, I used this opportunity to give my condolences to him and towards his family, because more than industry lo oka pedda loss nunchi much bigger than that is he is such a wonderful person. In my 15 years of career naaku ఒక్కసారి కూడా I've not heard ఒక్క stain kuda ledu in his in his personal how he is as a person. So remembering him, commemorating him has been one of the biggest honors, I would say, that we are able to do today as representing on behalf of my film Enemy. So thank you so much to my team for having put this together. I know that Puneeth, being such a wonderful soul, he would have wanted this for all of us. Coming to Enemy, I must say my first thanks is to none other than the director of the film, Anand, for having me in his mind when he wrote this character. నేను ఈ ఫిల్మ్లో ఏం చేస్తున్నారు అని యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. నా క్యారెక్టర్ కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది. I know that I made my debut in Telugu 11 years, probably more than that, with Rajamouli sir's Yamadonga. So it is very, very exciting to come back to Telugu screen. I did not anticipate that Enemy will also get released in Telugu and that we would have an event like this. I thought, my first event, especially post-COVID, oka pedda event, nenu anukunnanu adi Tamil lo untundi, Telugulo లేదు. So I'm really happy that I'm here, in front of a Telugu audience, and this movie is going to be coming out on Diwali. Please ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్కి వెళ్ళి along with family, please చూడండి. And I'm working with Vishal after a very, very long time. I did a movie called Sivapadikaram with him back in 2007. So on Tarvata, I'm doing, this film with him. It was wonderful working with Arya for the first time. He's done films in Malayalam as well. So, and he's a Mallu boy, right? So it's been fantastic. What I've enjoyed the most about Enemy is definitely my character. I've been in the industry for about 15 years, so I think I've forayed from playing a conventional heroine role to playing something that has something more meatier. ఏదైనా పర్ఫామ్ చేయడానికి ఒక ఛాలెంజ్ ఏదైనా ఉంటే నాకు ఆ స్క్రిప్ట్లో లేదంటే నాకు ఏంటంటే నాకు ఒక ఛాలెంజ్ కావాలి ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి. సో that's how when he
when he asked me about this character, I felt ఏదో ఒక different ఉంది, ఏదో ఒక this character will be remembered. నేను చేస్తే అది ఒక mark. It will leave a mark, I will be happy that I've done something different. And I think I've had the privilege to work with, being captured by someone like RD sir. Every time he took a shot of mine, he was just so in awe, and I could feel that energy from him, that he just loved what I was giving him, and that was so encouraging for me, both of you, Anand as well as RD sir. Thank you so much. And since Vinod, our producer, mentioned the line producer Mini Chechi here, Mini Sharma, who's the line producer for this film in Dubai, the Dubai schedule. Thank you so much for mentioning her. She's such a dear friend of mine. When this movie's Dubai schedule was happening, this cinema actually, oka pedda schedule is actually supposed to happen in Singapore, but adi anni mimic chesi nenu chala brilliantly Dubai lo teesanu, which you will not know. So, it's one of my friends who made that possible, and I remember telling, hearing a story from this friend of mine about the current line producer because of COVID, and already oka pedda problem undi COVID kada, okay inka okay enemy enduku. So we had one enemy like that who came up, which was the initial line producer for the film, and then we had a new person who made all of this possible, and I'm so happy that a lot of good people have come together to make this movie possible, especially during a very, very complicated time like COVID. Executing a film like Enemy during this pandemic, overseas, fully shot overseas, was not an easy feat. So, on behalf of the entire team of Enemy, I want to thank the Almighty, the universe, whatever you want to call it. And thank you so much once again for giving me and my entire team this opportunity to present our film here, despite of, in spite of all the issues that we've been having going on. And, I haven't worked with this beautiful lady here before, but Mrinalini, lovely meeting you. And we haven't had any combinations in the film. But I hope that all of you will watch the film, will enjoy the film. It's a Tamil musical. I've enjoyed it personally. I think the movie has brilliant songs and a brilliant team coming together. I really hope that నాకు ఫస్ట్ టైం ఈ ఎనిమీ ట్రైలర్ చూసినప్పుడు నాకు నేను ఒక పెద్ద స్క్రీన్లో చూశాను with full sound. I felt that this movie needs to be watched in the movie theater, not on a small screen, and I'm really happy that the theaters are opening back up and are opened up. You can all come back into the theaters, and oka international film quality laga action sequences kanipistundi. So I hope that South films also welcome such visuals, and this movie goes a long way. I wish the teaming up of Vishal and Arya, your friendship, and therefore Enemy turns into something that is very, very memorable and becomes a big hit. Thank you for making me a part of it. Thank వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మమతా గారు. Thank you. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడడం, మీరు తెలుగులో ట్రై చేయడం బాగుంది. Thank you. మృణాలిని ప్లీజ్. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. వాల్మీకి ఫిలిం రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈవెంట్ హస్ బిన్ లైక్ 2 years, and after that to be meeting you all in the stage. So ఎలా ఉన్నారు? It's after that there's been COVID and lots of lockdown phases. So ఇప్పుడు after 2 long years to be meeting you all, it's very, very lovely. And ఎనిమీ ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో ఒక న్యూ కమర్కి ఆపర్చునిటీ టు బీ గివింగ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్, ఐ am extremely grateful to Anand Shankar sir. So he believed something in me that not all big productions usually take that risk. So to be taking a lot of risk on somebody like me, I am extremely grateful, and thank you for believing in me. And to be working alongside with Vishal sir, he's been such a lovely co-star. He's always made it such a cool place for me to work, and never been nervous or never hesitated or never been scared to be alongside with him. Thank you so much for giving me that space. And my producer sir, extremely sweet person, like Anand Shankar sir. He's very, very honest and such a pure soul. Thank you for guiding me in a lot of things I've always been discussing with you.
And the DOP, R.D. Rajasekhar sir, I've been seeing all the songs, and thank you so much for showing me very, very beautiful. And I've watched a lot of Arya sir's film, and all my friends have been telling, why did you not pair with Arya sir? That's the only question they've been asking. So I'm extremely happy to be a part of something that you're also there in the film. So, and also, I'm extremely grateful to be meeting somebody like such a bold and beautiful person. I think I have to learn a lot of things from her. So, yeah, thanks to the entire team, and thanks a lot, yeah. Wonderful. And Andariki Diwali Subhankakshulu. ఓ సూపర్. అండ్ మీ ఎనిమి కూడా చెప్పేస్తే పని అయిపోతుందిగా. ఎవరు మీ ఎనిమి? I'll copy from R.D. Rajasekhar sir, me, probably me, yeah. ఇలా కాపీ చేయకూడదబ్బా. ఎంత సినిమా ఎవరు లేదు, ఎవరు ఎనిమి ఎప్పుడు. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఎనిమి పోనీ? నాట్ హూ ఈజ్ యువర్ ఎనిమి, వాట్ ఈజ్ యువర్ ఎనిమి? Probably overthinking. ఓవర్ థింకింగ్. ఓకే, ఇది సిన్సియర్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద స్టేజ్. ఓకే, ఆర్య గారిని, విశాల్ గారిని లాంగ్ బ్యాక్, కొంతకాలం క్రితం వాడు వీడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అవన్ ఈవన్ రైట్. సో ఆ సినిమా ద్వారా మనం చూసాము. నాకు తెలిసి ఆ సినిమాలో కూడా చిన్న సైజ్ ఎనిమీసే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎనిమీస్గా మన ముందుకు వస్తున్నారు. ఏమిటి కథ? ఇదంతా తెలుసుకోవాలి, వాళ్ళు స్టేజ్ పైకి రావాలి, మనం దీని గురించి అడగాలంటే. బట్ దానికంటే ముందు వాడు వీడు దగ్గర నుంచి నేను ఇందాక చెప్పినట్టు వరుడు కానీ, అప్పటి నుంచి రాజారాణి, సార్పట పరంపర, ఇలా వండర్ఫుల్ స్క్రిప్ట్స్ని ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు మన ఆర్య గారు. సో ఆయన గురించి ఒక మ్యాషప్ వీడియో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా మ్యాషప్ వీడియో ప్లీజ్. ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఆర్య గారికి వేదికపైకి స్వాగతం పలికేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ ఆర్య గారు ఆన్ స్టేజ్. కామెడీ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా మన ముందుకు తీసుకొస్తూ డిఫరెంట్ స్క్రిప్ట్స్ని మనకు అందిస్తున్న ఆర్య గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I think when I see mashup videos like this only, I remember that I'm an actor. It's very nice. Thank you who made it. I felt good seeing it. Thank you. First of all, Enemy film, I want to thank Vishal sir for giving me this film, because he heard the story from Anand. Then he referred that, this character, if Arya does, it will be very good. So not many people will do that. He's my brother. Vadu Vidu friend. So I think that's the reason he said that I'll be good for the film. So when Anand told me the script, I really loved it, because it's not like regular two heroes fighting on the screen. It's got a nice storyline, it's got emotions, the friends turned enemies, and it's not only about the physical power, it's about the mind game. It's got so many layers in the film between the two friends who turned enemies. So I really like that concept. And Anand Shankar has done a fantastic job. I really like the way he directed the film, the way he staged the film. He made us look very big, very good. Not only us, even Mamta and Mrinalini, all very good characters. Prakash Raj sir, Thambi Ramaya sir. I think he's one of the most stylish director in India, I would say. So hopefully he'll remember us in the next film. And R.D. sir, after Varudu, I'm working with him again. He's a superb technician, gifted technician, I would say. Especially all the zoom and close-ups. I don't think anybody can beat him in that. I keep telling him that, and this film is made it look really big. Everybody who sees the film, they say that it's like a Hollywood film. It's all because of Anand and R.D. sir. And Hollywood producer Mr. Vinod is very busy on the phone. But without any hesitation, without any budget constraint, he did this film. He wanted to make it really big, beyond his possible ways, I would say. And
he made sure whatever you see now is the best an actor or a technician can have for this film. And once again, my sincere thanks and love to my friend and enemy, Mr. Vishal. He's been a great part of my life, my movie career and everything. So again, after what do we do, again we are come with Enemy. I really loved working with him. And I'm sure we'll surprise you again with Enemy. And hopefully we'll work in many more films together. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారు. క్వశ్చన్ రిపీటెడ్ అయినా మీరు నాకు తెలిసి చాలా టైం దొరికింది మీకు ఆలోచించుకోవడానికి. సో My enemy is On Vishal. screen only. enemy is No, Vishal. no. On screen, off screen, he is my enemy. విశాల్ గారు ఇది విన్నారా? ఆఫ్ స్క్రీన్ కూడా మీరే ఎనిమి అంట. He is enemy and my friend also. Sometimes he is enemy, sometimes he is friend. వై హీ ఈజ్ ఎనిమి ఆఫ్ స్క్రీన్ ఆల్సో? వై? That if you are friend with him, then you will know why he is not an enemy. He is always an enemy only. Sometimes only his friend. ఫ్రెండ్ ఎనిమి రిలేషన్షిప్ ఇదేదో కొత్తగా ఉంది యాక్చువల్లీ. కానీ ఆర్య గారు ఫ్రెండ్ అనగానే మాకు గుర్తొచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? ఫ్రెండ్ విరా. మేము ఇప్పటికీ వాడుతూనే ఉంటాము. బోల్డ్ అని మీమ్స్లో కూడా అదే డైలాగు. మేము మర్చిపోలేని డైలాగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇలాగే బోల్డ్ అని సూపర్ డూపర్ హిట్స్ని మన ముందుకి తీసుకొస్తూ ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు, కానీ ఆయన రచ్చ గెలిచారు, ఇంట గెలిచారు. రెండు వైపులా సినిమాల్ని సూపర్ డూపర్ హిట్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా ఈయనంటే మనందరికీ చాలా చాలా ఇష్టం. అయితే విశాల్ గారి సినీ ప్రస్థానాన్ని ఒక చిన్న మ్యాషప్ వీడియో ద్వారా చూసేద్దాం ఇప్పుడు ఆన్ స్క్రీన్. ఎస్, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా రైతులైనా కష్టాల్లో ఉన్న ఎవరి కోసమైనా ముందుంటారు మన విశాల్ గారు. సినిమాలు మాత్రమే కాకుండా తనకి సాయనైన చేయూతనిస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటారు విశాల్ గారు. అందుకనే రియల్ హీరోగా మాత్రమే కాదు, రియల్ హీరోగా కూడా వి లవ్ విశాల్ గారు. నౌ లెట్ మీ వెల్కమ్ విశాల్ గారు ఆన్ స్టేజ్. ఆర్య గారిని కూడా మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ ఆర్య గారు టు జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మమత అండ్ మృణాల్ని కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు అండ్ ఆర్డి రాజశేఖర్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ఫర్ ద ఫోటో ఆప్ సెషన్. రమణ గారు ప్లీజ్.
ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ప్రామిసింగ్. ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం ఎనిమీ సినిమా తర్వాత. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ జాయిన్ ద సెంటర్ స్టేజ్. అండ్ ఇప్పుడు మనం చూసిన ఈ మోషన్ పోస్టర్ సంబంధించిన లాఠీ సినిమాకి ప్రొడ్యూసర్ మరెవరో కాదు, ఇవాళ మన ఈవెంట్లో మొట్టమొదటిగా మాట్లాడిన రమణ గారు. రమణ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, లాఠీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు. రమణ గారు, విశాల్ గారు ఇద్దరు కలిసి. లేదు యాక్చువల్గా ఐ వాంట్ ద ఎనిమీ టీమ్ టు లాంచ్ ద లాటీస్ డిజైన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డూ ద హానర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆల్ ద యాక్టర్స్. There is but no good, there is but no bad. We do seek the truth, going mad. Take initial fight. ఒక సక్సెస్ఫుల్ టీమ్ ఈ మూవీని లాంచ్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనిమీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాఠీ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ అవుతోంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద లాఠీ టీమ్ యాజ్ వెల్. ఎనిమీ టీమ్ తరపున చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక మంచిని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు విశాల్ గారు. అది రైతులకు సంబంధించిందైనా అవ్వచ్చు, ఏ పరిస్థితులకి సంబంధించిందైనా అవ్వచ్చు, ఏ చిన్న విషయమైనా అవ్వచ్చు. ఇవాళ కూడా అలాగే. యాక్చువల్లీ వీళ్ళందరి చేతుల్లో బొకేలు ఉండాల్సింది, కానీ ఆ బొకేలకి ఖర్చు పెట్టే 5,000 కూడా చదువుకి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని తలుచుకుని ఇవాళ బొకేలు క్యాన్సిల్ చేసి 5,000 వాళ్ళకి అందించడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ విశాల్ గారు. ఫర్ దీస్ లిటిల్ థింగ్స్ ఆల్సో వీ అడ్మైర్ యూ ఎ లాట్. అండ్ నౌ రిక్వెస్టింగ్ విశాల్ గారు టు స్పీక్. వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వేదిక పైన ఉన్న నా మిత్రులందరికీ, ఎనిమీ టీం, రమణకి, సురేష్ కొండేటి సార్కి, వచ్చిన మీడియా పర్సనాలిటీస్కి అందరికీ నమస్తే. విష్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సారీ, ఇది ఒక ప్రాక్టీస్గా ఎప్పుడు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం. ఆడియో లాంచ్ కానీ ఏ ఫంక్షన్ అయినా సరే మేము బొకేలు ఇవ్వము. ఎందుకంటే బొకే ఇస్తే అది వెంటనే ఒక 5 నిమిషాల్లో డిక్కీకి వెళ్ళిపోతుంది, కారు వెనక. అది మర్చిపోతారు. దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేది కంటే ఒక ఆడపిల్లకి చదువుకి వెళ్ళి చేరితే బాగుంటుందని ఈ ఫంక్షన్లో దానికి ఉన్న ఖర్చు వచ్చి 2 ఆడపిల్లలకి ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సో ఈ సినిమా ఎనిమీ వచ్చి నవంబర్ 4th తారీఖుకి వరల్డ్ వైడ్ రిలీజ్. తమిళ్లో కానీ, తెలుగులో కానీ, మలయాళం, హిందీ అండ్ కన్నడ, ఆల్ లాంగ్వేజెస్. ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రాండ్ రిలీజ్. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాలు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years సిన్స్ ఐ మెట్ యూ ఆల్. ఇలా మళ్ళీ ఒక ఫంక్షన్లో అందరూ కలుస్తూ అందరూ సంతోషంగా ఇప్పుడు మాట్లాడేది నిజంగా ఒక విధంగా ఒక ఆరోగ్యంగా ఉంది. అంటే ఇండస్ట్రీస్ బ్యాక్ ఆన్ ద ఫీట్ అని చెప్పొచ్చు. చాలా నెలల నుంచి కాసుకుని ఉన్నాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ షూటింగ్లు కానీ అన్ని సమస్యలు దాటి షూటింగ్లు మళ్ళీ ప్రారంభించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా వచ్చి ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే నేను వినోద్, ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అతను లేడంటే ఎనిమీ సినిమా లేదు. అతను ఇచ్చిన ఆ ఫీజిబిలిటీ, అంటే ఒక డైరెక్టర్కి కానీ ఎవరికైనా సరే ఈ సినిమా 50 కోట్లు ఖర్చు పెట్టి తీయాలి, అది పాండమిక్ టైంలో. ఈ సినిమా యాక్చువల్గా బ్యాక్డ్రాప్ సింగపూర్, కానీ సింగపూర్లో తీయలేము ఆ టైంలో. బట్ అది మ్యాచ్ చేసి దుబాయ్లో తీసాము. ఫస్ట్, ఐ థింక్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఇన్ సౌత్ ఇండియా, ఐ థింక్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఫస్ట్ ఫిల్మ్ టు గో అండ్ షూట్ డ్యూరింగ్ ద పాండమిక్ టైం. ఆ టైంలో అతను
ద రీజన్ వై ఐ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్ ఇస్ బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇల్లు బాగా కట్టవచ్చు. ఆ బేస్మెంట్ బాగా మాకు అందింది. ఐ థ్యాంక్ వినోద్. అతను చేసిన ఈ ప్రయత్నం డెఫినెట్గా అతనికి దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాను. నాకంటే ఆయనకి బాగా అంటే డబ్బులు పేరు అన్నీ రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా ఓటీటీకి ఆయనకి ఆఫర్ వచ్చింది. ఆయనకి ఒక టేబుల్ ప్రాఫిట్తో ఒక ఆఫర్ వచ్చిన ఒక సినిమాని చూసి ఇది థియేటర్లోనే రావాలి, ఇది థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఆయన ఓపికతో ఆయన ప్రయత్నంతో ఆయన పట్టుదలతో ఈ సినిమా థియేటర్కి వస్తుంది. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. లేకపోతే నేను ఈ సినిమా మేము ఒక మామూలు మన హోమ్ థియేటర్లో చూడలేము, పాజ్ చేసి చూడలేము. అలాంటి ఒక సినిమా తీసాము. సో ఐ థ్యాంక్ వినోద్. ఐ థ్యాంక్ దిస్ ద ఫస్ట్ టైం ఆనంద్ శంకర్తో నేను ట్రావెల్ అవుతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ డైరెక్టర్. ఇట్స్ ఫ్యాబులస్. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే వన్ నా ఇంటికి వచ్చి కథ చెప్పిన రోజు నుంచి ఇవాళ వరకు ఇట్ హస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఆయన చెప్పినట్టు ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఆయనకు ఒక డౌట్ ఉండింది, నేను స్పేస్ ఇస్తానా ఇంకొక హీరోకి. బట్ వెన్ వీ స్పోక్ ఐ టోల్డ్ ఆనంద్ ఇది ఆర్య చేస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం ఆర్యకి పెంచితే బాగుంటుంది, ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి వెన్ హీ వెంట్ బ్యాక్ హీ వాజ్ సో హ్యాపీ. వెంట్ బ్యాక్ అండ్ హీ కేమ్ బ్యాక్ విత్ ద ఫుల్ ఫ్లెడ్జ్ స్క్రిప్ట్. ఆనంద్ ఇస్ అ ఫ్యాబులస్ డైరెక్టర్. అతని విషన్ వచ్చి అతను ఏం చెప్పాడో అలాగే వచ్చింది సిల్వర్ స్క్రీన్లో. అండ్ నేను మమతా వచ్చి వీ వర్క్డ్ ఇన్ 2007. తెలుగులో సినిమా రాలేదు, తమిళ్లో రిలీజ్ అయింది. అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు సీ హర్ వెన్ ఎవర్ ఐ సీ హర్. షీస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ కాంబినేషన్ సీన్స్, బట్ షీఈస్ ఆర్యాస్ పేర్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె చూసినప్పుడు ఇట్స్ లైక్ టైమ్ ఫ్రోజన్ లాగా. షీఈస్ ద సేమ్ సిన్స్ 2007. కొంతమందికి టచ్ వుడ్ అలా అందుతుంది యాక్టర్స్ యాక్ట్రెసెస్కి. షీస్ లుకింగ్ ద సేమ్. మీరు 2007 సినిమా ఇవాళ వేసి చూస్తే కూడా ఇలాగే ఉంటారు ఆమె. సో ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ మమతా అగైన్. అండ్ ఎస్ అగైన్ టిక్టాక్ బ్యాన్ చేయవలసిన ఒక పరిస్థితి తీసుకొచ్చిన మృణాలని ఈడున్నారు. ఆమె ఒక రోజుకి ఒక వీడియో వేస్తే పర్వాలేదు, ప్రతి నిమిషం ఒక వీడియో వేసిన తర్వాత చైనా వాళ్ళే ఈ టిక్టాక్ మనం కొన్ని రోజులకు ఆపుదాం, ఇప్పుడు వద్దు అని చెప్పి చేసిన మృణాలని నేను ఆమెతో యాక్ట్ చేసినందులో చాలా సంతోషం. ఇట్ వాజ్ నైస్ టు డూ ద సాంగ్స్ విత్ హర్ అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్. ఈడున్నాడే ఒకడు వేదికలో, ఆర్య అనే ఒకడు, ఇప్పుడు మీరు వదిలితే ఏలూరు వరకు సైకిల్లో వెళ్ళిపోతాడు, లేకపోతే గుడివాడ వరకు వెళ్ళిపోతాడు, లేకపోతే కాకినాడ రాజమండ్రి వరకు సైకిల్లో వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పాను వాడికి, వాడు సైకిల్ తీసుకువెళ్తే పొద్దున 4 గంటలకి 150 కిలోమీటర్లు మినిమం చేసి ఇంటికి వస్తాడు. ప్రతిరోజు నేను చెప్తాను వస్తాను నేను సమ్టైమ్స్ నిద్రపోయేదే 2 గంటలకి. వాడు రెడీ అవుతాడు. నేను అదే చెప్పాను, ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే వాళ్ళు పార్టీ ఫ్లాగ్ పెడితే నీ సైకిల్లో ఊరంతా ప్రచారంలాగా జరుగుతుందిరా, నువ్వు అలాగైనా ఉపయోగపడతావు. ఆర్య వచ్చి మేమిద్దరూ సినిమాకి వచ్చే ముందే వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వి మెట్ ఇన్ ద జిమ్. నేను ఆ రోజు ఆ జిమ్లో చెప్పిందే నేను ఈరోజు కూడా నేను చెప్పాను. జిమ్లో చూసినప్పుడే నేను చెప్పాను, రే నువ్వు హీరో అవుతావు. ఎందుకంటే ఒక కళ ఉండింది వాడి దగ్గర. ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే దృష్టి తీయాలి మా ఇద్దరికి. అమ్మ నాన్న అదే చెప్తారు. మా అమ్మ నాన్న మేమిద్దరూ ఇలా అన్నీ మర్చిపోయి ఇలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్. అంటే ఇద్దరు హీరోలు, ఏదైనా ఒక పోటీ ఉంటుంది, ఏదైనా ఏం లేకుండా వీడొచ్చి ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఇవాళ వరకు నా మిత్రుడిగా, నా బెస్ట్ ఫ్రెండ్గా, లైక్ వెల్ విషర్గా, నా కోసం ఎప్పుడు దేవుడికి
ప్రార్థించిన ఒక మిత్రుడిగా నాకు అందిన ఒక ఆస్తి. వీడు నా ప్రాపర్టీ, వీడు నా మిత్రుడు కాదు, నా ప్రాపర్టీ వీడు. నేను ఎప్పుడు వీడిని నేను వదలను, దగ్గరే పెట్టుకుంటాను. నాకు వాడు ఫిట్నెస్ వైజ్ ఇన్స్పిరేషన్, లైఫ్ స్టైల్ వైజ్ ఇన్స్పిరేషన్. లైఫ్ని ఎలా తీసుకెళ్ళాలని, ఎంత కూల్గా, ఎంత మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవాలనే ఒక విషయం నేర్పిన ఒక మిత్రుడు. వీడు లాస్ట్ షాట్ వచ్చి నాకు మైగ్రేన్ వచ్చిందే ఆ సినిమా చేసిన వల్ల. వీడే నాకు ఇప్పించాడు ఆ సినిమా. లాస్ట్ షాట్ నాకు 230 రోజుల తర్వాత నాకు అసలు అది అలవాటు అయిపోయింది, హెడ్ఏకు. లాస్ట్ షాట్ ఏమంటే వాడిని ఎట్టి తన్నాలి. నేను థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ సార్ థ్యాంక్స్ చెప్పి ఎట్టి ఒక తన్నాను వాడిని. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఇద్దరు కలిసి చేసినప్పుడు నేను యాక్చువల్గా వీడి పోర్షన్ తీసింది నేను చూడలే. సినిమా ఫస్ట్ కాపీ మొన్నే చూసాం. ఫ్యాంటాస్టిక్, అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆనంద్, ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే నిజంగా చెప్పాలంటే నేను మృణాలిని ఉన్న కెమిస్ట్రీ కంటే నాది ఆర్య కెమిస్ట్రీయే నిజంగా అలా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంది, మీరు చూస్తారు సినిమా చూసినప్పుడు. నన్ను ఆ సీన్లో వచ్చి అప్పుడే సరిపేట ఆ సినిమా ఫినిష్ అయిన తర్వాత వీడు బాక్సింగ్ నేర్చుకున్నాడు 4 సంవత్సరాలుగా. నిజంగా ఇవాళ ఛాంపియన్షిప్ వెళ్ళాలంటే వీడు వెళ్ళొచ్చు, అలా నేర్చుకున్నాడు. అది మొత్తం కోపం వచ్చి అదేదో ఆ రోజు తన్నింది గుర్తుపెట్టుకుని కొట్టాడో ఏదో తెలీదు, నిజంగా నన్ను కొట్టాడు. అంటే ఒక బాక్సర్గా నన్ను కంటిన్యూస్గా కొట్టాలి. ఫ్రీ స్టైల్ మాస్టర్ రవివర్మ మాస్టర్కి ధన్యవాదాలు. హిజ్ యాక్షన్ కొరియోగ్రఫీ హస్ బిన్ బ్రిలియంట్. నన్ను కొట్టేటప్పుడు నేను ఐ హ్యావ్ టు బ్లాక్, కానీ రిబ్స్లో కొడుతున్నాడు. నిజంగా మొహమ్మద్ అలీ లాగా కొడుతున్నాడు, మైక్ టైసన్ లాగా కొడుతున్నాడు. నేను ఇలా పెట్టుకుని రే ఆప్రా, దీనిపైన కొట్టొద్దురా, ఆగు కట్టిని చెప్పిన తర్వాత ఇంకా కొడుతూనే ఉన్నాడు. అలా ఇన్వాల్వ్ అయిపోయి ఇట్స్ లైక్ he was like off late, and I've been seeing a change in him in his films, the films that he's choosing, and ee cinema kuda. So it was really nice. The దెబ్బలు తిన్నా సరే రోజు అంబులెన్స్లో ఒకటి వాడు వెళ్తాడు హాస్పిటల్కి, లేకపోతే నేను వెళ్తాను. 8-10 రోజులు సినిమా క్లైమాక్స్ తీసినప్పుడు రక్తం, ఆ దెబ్బలు అదంతా మర్చిపోయి అది మళ్ళీ నేను ఆనంద్ శంకర్ ఆర్య ఈ మ్యాజిక్ ఎప్పుడు క్రియేట్ చేస్తామని తెలియదు. దిస్ మ్యాజిక్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ వైల్. అభిమన్యుడు, పందెం కొడి, అలాంటి సినిమాలు, పల్నాడు అలాంటి సినిమాలాగా ఈ సినిమా వచ్చి ఐ డోంట్ నో వెన్ వీ విల్ క్రియేట్ దిస్ మ్యాజిక్. మీరు చూస్తారు, నేను ఎక్కువ చెప్పకూడదు. ఐ వుడ్ సే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కింగ్ ఆఫ్ జూమ్ లెన్స్ ఆర్డి రాజశేఖర్ సార్. ఆయనకి ఇది నా 3rd సినిమా ఆయనతో. ఆల్రెడీ 2 సినిమాలు చేసాం, ఇది 3వ సినిమా. మామూలుగా హీరోయిన్లు అందంగా ఉన్నారు అని చెప్పేది అది మామూలే సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా చూసిన తర్వాత వినోద్ ఫ్యామిలీ అయినా సరే, ఆనంద్ శంకర్ ఫ్యామిలీ అయినా సరే, అందరూ వచ్చి నా దగ్గర చాలా రోజుల తర్వాత అందంగా ఉన్నావు నువ్వు, మా అమ్మ నాన్న కూడా చాలా అందంగా తెలుస్తున్నావు ఈ సినిమాలో అని చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ టు గెట్ దట్ కాంప్లిమెంట్. అంటే యాక్షన్ బాగా చేస్తున్నావు అని చెప్తారు, సినిమా బాగుందని చెప్తారు, కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక కాంప్లిమెంట్ వచ్చి ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆర్డి రాజశేఖర్ సార్. ఆర్డి సార్తో మళ్ళీ నేను నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను. ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఆయన ఎనిమి ఆయనే. హీ అవుట్ బీట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ద వే అంటే ఆయన సినిమా ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుంది. గజిని అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఆయన ఆర్డి రాజశేఖర్ అంటే అవును ఆయన ఆ గజిని కదా, ఆ సినిమా చేశారు, ఈ సినిమా చేశారని నేను చెప్తారు. సో ఇట్స్ లైక్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. తమిళ్లో ఈ ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఆయన లేడు స్టేజ్లో, సో ఐ ఫర్గాట్ టు మెన్షన్. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న తిట్టారు, ఎందుకు నువ్వు ఆయన గురించి మాట్లాడలేదు, ఆయన లేదంటే నువ్వు ఎలా ఇంత బాగా కనిపిస్తావు సినిమాలో, గుర్తులేదండి. సారీ సార్, నేను మర్చిపోయాను. శామ్ సిఎస్ అండ్ తమ్ముడు
తమన్ ఇచ్చిన సాంగ్స్ 2 లాంగ్వేజ్లో పెద్ద హిట్ అయింది. అండ్ శామ్ సిఎస్కి నా ధన్యవాదాలు. ఈ సినిమా November 4th వస్తుంది, తప్పకుండా చూడండి థియేటర్కి వెళ్ళి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చి మళ్ళీ మీకు అందరికి వచ్చేది ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ పునీత్, we all miss you. May your soul rest in peace. And thank the entire team. ఎవరైనా వదిలేస్తే I'm sorry. Thank you Ramana for being there. And the entire cast and crew, ప్రకాష్ రాజ్ సార్ కానీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది. సక్సెస్ మీట్లో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. Wonderful, sir. We will wait for the success meet. Thank you so much for being here. Stage పైన ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనిమీ సినిమా November 4వ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్స్లో విడుదల కాబోతోంది. Everybody get ready to experience this wonderful film in theaters. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ చేసే దిల్ రాజు గారికి, ఆంధ్రప్రదేశ్లో చేసే నా తమ్ముడు సీనుకి నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ఎందుకంటే పెద్ద రిలీజ్గా తమిళ్ కంటే ఎక్కువ థియేటర్లు ఈడొస్తుందని చెప్తున్నారు. అండ్ ప్రొదటూర్ శోభన్ గారు, సీడెడ్ చేసిన శోభన్ గారు, వీళ్ళందరూ అంటే డిస్ట్రిబ్యూటర్లు చెప్పేదంటే మిత్రులని చెప్పొచ్చు. ఒక డబ్బింగ్ సినిమా అయినా సరే ఇది ఈక్వల్ టు స్ట్రైట్స్ లాంగ్వేజ్ లాగా తీసుకురావాలని అన్ని మంచి థియేటర్లో పెట్టి ఒక పెద్ద గ్రాండ్ రిలీజ్గా చేయబోతున్నారు November 4th. సో థ్యాంక్ యూ the 3 of you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీడియాకి ఒక ఫోటో కోసం విత్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ లాఠీ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.